హాయ్ హలో వెల్కమ్ టు D5 న్యూస్. నేను సూర్య ఆకొండి. సో తరతరాలుగా చూసుకుంటే భారతదేశాన్ని మౌర్యులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు, చోళులు, గజపతి రాజులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, మొఘలులు, ఫ్రెంచ్, డచ్, తర్వాత బ్రిటిష్. సో ఇలాగ రాచరిక పాలన అయితే కొనసాగుతూ వచ్చింది. తర్వాత స్వతంత్రం అయిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి అధికారాన్ని రాజ్యాంగం ప్రజలకైతే కల్పించింది. సో ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని ఉపయోగించుకుని ప్రజలందరూ కూడా తమ తలరాతల్ని మార్చుకునేటటువంటి నాయకుల్ని ఎన్నుకునేటటువంటి ప్రక్రియకి అయితే శ్రీకారం చుట్టారు. అదే ఓటు. సో ఈ ఓటు హక్కుని గత మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా వినియోగించుకున్నారు. వాళ్ళ తీర్పునైతే తెలియజేశారు. కాకపోతే ఆ తీర్పు ఏ నాయకుడిని అధికారపీఠం మీద కూర్చోబెడుతుంది అనేటటువంటి దానికి సంబంధించినటువంటి రకరకాల అంచనాలు, రకరకాల డిబేట్లు జరుగుతున్నాయి. సో D5 కూడా మాకు సంబంధించి అటు ప్రజలు, రాజకీయ విశ్లేషకుల నుంచి సేకరించినటువంటి కొంత సమాచారాన్ని మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నాన్ని అయితే చేస్తున్నాము. ఇది అయితే సర్వే అయినటువంటిది అయితే కాదు, కానీ ఒక అంచనాని, అంటే ఏ నాయకుడు వచ్చేటటువంటి అవకాశం ఏ ప్రాంతంలో ఎంత ఉంది అనేటటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా దీనికి సంబంధించి ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉండేటటువంటిది ఒక 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 3 జిల్లాల కింద అయితే విడిపడింది. కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ, అలాగే ఇంకొకటి తూర్పుగోదావరి. సో ఈ 3కు సంబంధించినటువంటి దాదాపుగా 21 అసెంబ్లీ సెగ్మెంట్లు, అలాగే 3 పార్లమెంటరీ సెగ్మెంట్ సంబంధించినటువంటి మా అంచనా అయితే తెలియజేస్తున్నాము. సో ముందుగా కాకినాడ జిల్లా తీసుకుంటే కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే కొండబాబు. సో వీళ్ళిద్దరూ అయితే పోటీ పడుతున్నారు. సో ఈ పోటీ హోరాహోరీగా అయితే కొనసాగింది. సో ఎవరు వస్తారనేటటువంటిది అయితే ఇంకా పూర్తిగా అయితే మనం చెప్పలేకపోతున్నాం. ఇద్దరు కూడా సమానంగానే పోటీ పడినట్టు అయితే ఇక్కడ కనబడుతుంది. ఇక కాకినాడ రూరల్కి వచ్చేటప్పటికి కురసాల కన్నబాబు వర్సెస్ పంతం నానాజీ. సో ఇక్కడ ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పంతం నానాజీకి కొంత ఎడ్జ్ అయితే కనబడుతూ ఉంది. సో ఇక పత్తిపాడుకు వచ్చేటప్పటికి వరుపుల సుబ్బారావు వర్సెస్ సత్యప్రభ. సో ఇద్దరు కూడా తాత మనవరాలు ఒకే దాంట్లో పోటీ పడుతున్నారు పత్తిపాడుకు సంబంధించి. కదే ఇక్కడ సత్యప్రభ ఆవిడకైతే కొంత ఈ సానుభూతి ఏదైతే ఉందో వరుపుల రాజా నిర్యాణానంతరం వచ్చినటువంటి టికెట్ కాబట్టి ఆ సానుభూతి వర్కౌట్ అయ్యింది అనేటటువంటి సమాచారం అయితే తెలుస్తుంది. కాబట్టి అక్కడ టీడీపీకి ఎడ్జ్ కనబడుతూ ఉంది. ఇక తుని దాడిశెట్టి రాజా వర్సెస్ యనమల దివ్య. సో ఇక్కడ కూడా చూసుకుంటే దాడిశెట్టి రాజా ఆయన ఆల్రెడీ మంత్రిగా కూడా చేస్తున్నారు. సో అక్కడ రాజాకి విజయావకాశాలు అయితే కనబడుతున్నాయి తునికి సంబంధించి. ఇక పిఠాపురం పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీతా విశ్వనాథ్. సో ఓటమి ఎరిగినటువంటి వంగా గీతా విశ్వనాథ్ గారు ఇప్పుడు మరి గెలుస్తారా, లేదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేటటువంటి, అంటే ఆయన సినిమా గ్లామరు మిగతా అన్ని పనిచేసి ఆయన చూస్తారంటే కొంతవరకు పవన్ కళ్యాణ్కే విజయావకాశాలు మెరుగ్గా అయితే కనబడుతున్నాయి పిఠాపురానికి వచ్చేటప్పటికి. సో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అంటే వంగా గీతా విశ్వనాథ్ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. సో రమారమి బొటాబొటిగా అంటే పెద్ద మెజార్టీ రాకపోయినా స్వల్ప మెజార్టీతో ఆవిడ కూడా రావచ్చు అనేటటువంటి వాదనలు కూడా వినబడుతూ ఉన్నాయి. సో ఇక పెద్దాపురం వస్తే దౌలూరు దొరబాబు వర్సెస్ నిమ్మకాయల చినరాజప్ప. ఇక్కడ కూడా టీడీపీకి ఎడ్జి కనబడుతూ ఉంది. ఎందుకంటే అందరినీ కలుపుకోయేటువంటి క్రమంలో చినరాజప్ప గారు కొంతమందిని నెగ్లెక్ట్ చేశారు అనేటటువంటిది కనబడుతూ ఉంది. సో దౌలూరు దొరబాబుకి వస్తారా చినరాజప్ప గారు అంటే టీడీపీకి ఇక్కడ ఎడ్జి కనబడుతూ ఉంది. ఇక జగ్గంపేట తోట నరసింహం వర్సెస్ జ్యోతుల నెహ్రూ. సో మొన్న ప్రచారంలో చూసుకున్నా కూడా ఎక్కువగా తోట వాణి గారు కానీ వాళ్ళ కోడలు, వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ ప్రచారంలో ఎక్కువ కనిపించారు. తోట నరసింహం గారు కనబడలేదు. బట్ జ్యోతుల నెహ్రూ గారు ఎక్కువ ప్రజల్లోకి అయితే చొచ్చుకుని వెళ్ళారు. ఆ ప్రభావం కూడా ఆ యొక్క నియోజకవర్గం మీద కనబడుతోంది అని అయితే అంటున్నారు. సో కాబట్టి టీడీపీ సంబంధించి జ్యోతుల నెహ్రూ గారికి విజయం వరించేటువంటి అవకాశాలు ఉన్నాయి అని అయితే అంటున్నారు. సో ఇక దీని టోటల్గా చూసుకుంటే జనసేనకు ఒక 2 స్థానాలు, టీడీపీకి 3, వైఎస్ఆర్సీపీకి 1 లేదా 2 వచ్చేటువంటి అవకాశాలు కాకినాడ జిల్లాకి అయితే సంబంధించి కనబడుతూ ఉంది. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా. సో ఈ జిల్లాకు సంబంధించి చూసుకుంటే రాజోల్ నుంచి వద్దాము మనం. రాజోలు గొల్లపల్లి సూర్యారావు, ఆయన వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. అలాగే దేవా వరప్రసాద్, ఈయన జనసేన పార్టీ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే వరప్రసాద్ అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వరప్రసాద్కి ఎడ్జి కనబడుతుందని అయితే అంటున్నారు. సో ఇక పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ వర్సెస్ విప్పర్తి వేణుగోపాల్. సో విప్పర్తి వేణుగోపాల్ ఆల్రెడీ జడ్పీ చైర్మన్గా అయితే చేసి ఉన్నారు. సో గిడ్డి సత్యనారాయణ అనేటటువంటి ఆయన కూడా ఏంటంటే జనసేన తరపు నుంచి అయితే పోటీలో ఉన్నారు. దీన్ని ముందు మహాసేన రాజేష్కి అయితే టీడీపీ తరపు నుంచి దీన్ని అయితే కేటాయించారు. కాకపోతే కొన్ని వివాదాస్పదమైనటువంటి ఒక విచిత్రమైన పరిణామాలు ఇచ్చి అతన్ని అయితే అక్కడిని తొలగించి ఆ టీడీపీకి ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాన్ని కాస్త ఇక్కడ జనసేనకి అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఏమనంటే ఈ మహాసేన రాజేష్ సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ ప్రభావం ఏమైనా పడుతుందా ఏంటి అనేటటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. అందువల్ల ఇక్కడ వరప్రసాద్కి అయితే ఎడ్జి కనబడతా ఉంది రాజులు పి గన్నవరానికి సంబంధించి.
ఇక అమలాపురం చూసుకుంటే పినిపే విశ్వరూప్ వర్సెస్ ఐతాబత్తుల ఆనందరావు. సో ఇక్కడ ఐతాబత్తుల ఆనందరావు గారికి ఎడ్జ్ కనబడుతూ ఉంది, అంటే విజయావకాశాలు కొంత మెరుగ్గా కనబడుతున్నాయని అంటున్నారు. ఎందుకంటే అప్పట్లో జరిగినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు మార్చినప్పుడు జరిగినటువంటి ఆ ఘర్షణలకు సంబంధించి చాలామంది మీద అయితే కేసులు అయితే పెట్టారు. సో దానికి సంబంధించి అదేదో ఒక ప్రభావం అయితే కనబడుతోంది అని చెప్పేసి అయితే అక్కడ మనకైతే తెలియవస్తుంది. ఇక మమ్మిడివారం చూసుకుంటే పొన్నాడ సతీష్ వర్సెస్ దాట్ల సుబ్బారావు. ఇక్కడ కూడా ఇంచుమించు అదే అంచనాలు అయితే కనబడుతున్నాయి. దాట్ల సుబ్బరాజుకి ఆ టీడీపీకి తరపు నుంచి ఆయనకైతే ఎడ్జి కనబడతా ఉంది అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇక కొత్తపేట చెర్ల జగ్గిరెడ్డి వర్సెస్ బండారు సత్యానందరావు. సో ఇక్కడ కూడా బండారు సత్యానందరావు టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకి కొంతవరకు విజయావకాశాలు కనబడుతున్నాయని అయితే అంటున్నారు. ఇక రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ వర్సెస్ వాసంశెట్టి సుభాష్. సో వాసంశెట్టి సుభాష్ మీద స్థానికేతరుడు అనేటటువంటిది ఉంది, అలాగే పిల్లి సూర్యప్రకాష్. సో ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారు, కాకపోతే ఇతను స్థానికేతరుడు అనే ముద్ర ఉండడం వల్ల కొంతవరకు పిల్లి సూర్యప్రకాష్కి అంటే అవకాశాలు కనబడవచ్చు. బట్ ఇక్కడైతే పోటీ అయితే చాలా ఎక్కువగా ఉంది, ఎందుకంటే కూటమికి సంబంధించినటువంటి అంటే ముగ్గురు ఉన్నారు, అంటే అటు జనసేన సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కలవడం వల్ల మేబీ ప్రత్యర్థులు కూడా తక్కువ అంచనా వేయలేము అని అయితే అంటున్నారు. అంటే వాసంశెట్టి సుభాష్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం పోటాపోటీగా అయితే ఇక్కడ పోరైతే కనబడుతుంది. ఇక మండపేట వేగోళ్ళు జోగేశ్వరరావు వర్సెస్ తోట త్రిమూర్తులు. సో ఈయన మీద శిరోమండనం కేసుకు సంబంధించినటువంటిది ఈ మధ్యనే తీర్పు కూడా వెలువడింది. మేబీ అది కూడా కొంత దాని మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంది విజయం మీద. అందువల్ల ఇక్కడ వేగుళ్ళు జోగేశ్వరరావు టీడీపీ అభ్యర్థికి అయితే ఎడ్జ్ కనబడుతూ ఉందని చెప్పేసి అంటున్నారు. ఇక ఎంపీ స్థానానికి వస్తే ఇక్కడ కోనసీమ సంబంధించి రాపాక వరప్రసాద్, అలాగే గంటి హరీష్ మాధుర్, గంటి బాలయోగి గారి యొక్క అబ్బాయి. సో అతనికి సంబంధించినటువంటి టీడీపీకి విజయావకాశాలు కనబడుతున్నాయని అయితే అంటున్నారు. ఇక కాకినాడ సంబంధించినటువంటి ఎంపీ స్థానాలు చూసుకుంటే కనుక తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, అలాగే సునీల్. ఇక కాంగ్రెస్ వైపును చూసుకుంటే పళ్ళంరాజు. సో ఈ ముగ్గురు కూడా పోటీలో ఉన్నారు. కాకపోతే ఇక్కడ సునీల్కి ఉదయ్ శ్రీనివాస్కి మధ్యన చాలా హోరాహోరీ జరుగుతుంది, ఎందుకంటే సునీల్ విద్యాధికుడు, సో సౌమ్యుడు, చాలా సంవత్సరాల నుంచి అయితే ఆయన అయితే ఉండడం జరుగుతుంది, రాజకీయాల్లో ఉన్నారు. సో అది కాకుండా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కొత్తగా వచ్చారు. సో పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్లో ఆయన కొత్తగా ఆయన అయితే ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ బట్ అంటే ఏమి కలిసి వస్తాయంటే అటు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఓటింగ్ ఉదయ్ శ్రీనివాస్ ప్రభావం చూపిస్తుందా, లేకపోతే సునీల్కి ఉండేటటువంటి ఆ చరిష్మా కానీ ఉండేటటువంటి ప్రజాదరణ చూపిస్తున్నారనేటటువంటిది అయితే ఇక్కడైతే కొంచెం పోటీగా అయితే ఉంది ఇక్కడ. అంటే దీన్ని అయితే ప్రెడిక్ట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది కాకినాడకు సంబంధించి. ఇక తూర్పుగోదావరి సెగ్మెంట్ తీసుకుంటే రాజానగరంకి వచ్చేటప్పటికి జగ్గంపూడి రాజా వర్సెస్ బత్తుల బలరామకృష్ణ. సో ఈయన జనసేన పార్టీ నుంచి, బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ నుంచి పోటీలో ఉన్నారు, అలాగే జగ్గంపూడి రాజా వైసీపీ నుంచి అయితే పోటీలో ఉన్నారు. కాకపోతే ఇక్కడ బత్తుల బలరామకృష్ణకి ఎడ్జ్ కనబడతా ఉందని అయితే అంటున్నారు. ఇక రాజమండ్రి రూరల్కి వచ్చేటప్పటికి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గోరెంట్ల బుచ్చే చౌదరి. ఇదివరకు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆయన రామచంద్రాపురం నుంచి అయితే ఒకప్పుడు అయితే పోటీ చేశారు. సో ఆయన ఇప్పుడు రాజమండ్రి రూరల్ నుంచి చేస్తున్నారు. సో గోరెంట్ల బుచ్చే చౌదరి. కాకపోతే ఇక్కడ బుచ్చే చౌదరి గారికి విజయావకాశాలు కొంత కనబడుతున్నాయని అయితే అంటున్నారు. సో అనపర్తి సతీ సూర్యనారాయణ రెడ్డి వర్సెస్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. సో ఇక్కడ విచిత్రమైన పరిస్థితుల్లో నల్లమిల్లి న్యాయం కోసం నల్లమిల్లి పోరాటం అయితే ఆయన ఇదివరకట్లో చేసి ఉన్నారు. దరిమిల టీడీపీకి సంబంధించినటువంటి దాంట్లో ఆయనకి సీటు రాకపోయేటప్పటికీ ఆయన అయితే ఇండిపెండెంట్గా అయినా సరే నేను పోటీ చేస్తానన్నారు. దరిమిల ఆయన బుజ్జగించడం, మళ్ళీ బీజేపీకి అక్కడ సీటు కేటాయించి మళ్ళీ అందులోకి కేటాయించినటువంటి సీట్లో ఉన్నటువంటి ఆయన తీసేసి మళ్ళీ ఈయన్ని బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. సో ఈ పరిణామాల రీత్యా కొంతవరకు అంటే అటు సింపతి వేవ్ వచ్చిందా, లేకపోతే సతీ సూర్యనారాయణ రెడ్డి గారికి బలం పెరిగిందా అనేటటువంటిది కొంచెం తెలియాల్సి అయితే ఉంది. కాకపోతే కొంతలో కొంత ఏదైనా ఎడ్జ్ బీజేపీకి వచ్చే అవకాశం అయితే కనబడుతోంది అని అయితే అక్కడ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక రాజమండ్రి అర్బన్కి వస్తే మార్గాని భరత్ వర్సెస్ ఆదిరెడ్డి వాసు. సో వీళ్ళిద్దరిలో చూసుకుంటే కనుక ఆదిరెడ్డి వాసుకి కొద్దిగా విజయావకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి అని అయితే అంటున్నారు. ఇక గోపాలపురం తానేటి వనిత వర్సెస్ మద్దిపాటి వెంకటరాజు. ఇక్కడ తానేటి వనిత ఆవిడకైతే కొంత ఎడ్జ్ కనబడుతుంది, అంటే వైసీపీకి ఇక్కడ ఎడ్జ్ కనబడుతోంది అని అయితే అంటున్నారు. ఇక కొవ్వూరు తలారి వెంకట్రావు వర్సెస్ ముప్పిడి వెంకట్రావు. ఇక్కడ కూడా తలారి వెంకట్రావు వైసీపీ తరపు నుంచి ఎవరైతే ఉన్నారో ఆయనకి కొద్దిగా ఎడ్జ్ కనబడుతోంది అని అయితే అంటున్నారు. ఇక నిడదవోలుకి వచ్చేటప్పటికి జి శ్రీనివాస్ నాయుడు, అలాగే కందులు దుర్గేష్ జేఎస్పీ నుంచి అంటే జనసేన పార్టీ నుంచి అయితే పోటీలో ఉన్నారు. ఇక్కడ వైసీపీకి సంబంధించి జి శ్రీనివాస్ నాయుడు ఆయన పోటీలో ఉన్నారు. సో ఇక్కడ
జనసేన పార్టీకి కొంత విజయావకాశాలు అయితే మెరుగ్గా కనబడుతున్నాయని అయితే అంటున్నారు. సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి 21 స్థానాలకి సంబంధించినటువంటి అంటే D5 నుంచి వచ్చేటటువంటి ఇది ఒక అంచనా మాత్రమే. అంటే చాలా వరకు ఒక సెంటిమెంట్ ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలు ఎవరైతే కైవసం చేసుకుంటారో వాళ్ళే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం సీట్లో కూర్చుంటారు అనేటటువంటి ఒక సెంటిమెంట్ అయితే ఉంది. సో దానికి సంబంధించి మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరెవరు ఎన్నెన్ని స్థానాలు కైవసం చేసుకుంటారు అనేటటువంటి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా చూసుకుంటే టీడీపీకి సుమారు ఒక 10 స్థానాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. సో అలాగే వైఎస్ఆర్సీపీకి 4 నుంచి ఒక 5 స్థానాలు, అలాగే జనసేనకి కూడా 5 నుంచి ఒక 6 స్థానాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఓవరాల్గా కనబడుతూ ఉంది. ఇక రాజమహేంద్రవరం ఏదైతే ఉందో ఎంపీకి సంబంధించి పురంధరేశ్వరి, గూడూరు శ్రీనివాసరావు వీళ్ళిద్దరూ కూడా అక్కడ పోటీ పడుతున్నారు. సో పురంధరేశ్వరికి ఆవిడకైతే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని అయితే విశ్లేషకులు తెలియజేస్తున్నారు. సో ఇది D5కి సంబంధించినటువంటి అంచనా. సో మీకు సంబంధించి ఒకవేళ మీ అంచనా ఎలాగుంది ఏంటి అనేటటువంటిది కూడా మీ కింద ఉన్నటువంటి మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో మరోసారి ఇంకొంచెం అంచనాతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ సూర్యాకుండి సైనింగ్ ఆఫ్.